సాధారణంగా పుట్టిన పిల్లల బరువు ఏ 2 లేదా 3 కేజీల మధ్యలో ఉంటుంది. అదే కాస్త పుష్టిగా పుట్టిన పిల్లలైతే 3 నుంచి 4 కిలోల మధ్య ఉంటారు. ఇక ఆడపిల్లల కంటే మగ పిల్లలు కాస్త బరువు ఎక్కువగా ఉంటారు. ఇది కామన్. కానీ ఓ బాహుబలి జంబో బేబీ మాత్రం ఏకంగా 5.8 కిలోల బరువు పుట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. బాల భీముడి ఆకారంలో పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు, వైద్య నిపుణులు సైతం షాక్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఈ బాహుబలి బేబీ బాయ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాడు. ఇక అతడు పుట్టిన ఆసుపత్రిలో కూడా కొత్త రికార్డు క్రియేట్ అయింది. అమెరికాలో టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్విల్లేకు చెందిన షెల్బీ మార్టిన్ అనే మహిళ భారీ ఆకారంతో కూడిన 5.8 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. ఇంత బరువుతో బాల భీముడు లాంటి ఆకారంతో పుట్టిన అతడికి ఆసుపత్రిలో డాక్టర్లు జంబో బేబీ బాయ్ అని ముద్దుగా పిలుస్తున్నారు. దీంతో అతడు పుట్టిన ఆసుపత్రి ట్రైస్టార్ సెంటీనియల్లో కొత్త రికార్డు క్రియేట్ అయింది. అయితే పిల్లాడు ఇంత భారీ కాయంతో పుట్టడంతో ప్రసవం తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి నర్సులు, వైద్యులు ఎంతగానో టెన్షన్ పడ్డారట. భారీ ఆకారం, బరువుతో శిశు జననాలకు వైద్యుల సంరక్షణ, వైద్య సేవల ప్రాముఖ్యతను ఇది తెలుపుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అత్యంత సంక్లిష్టమైన ఈ తరహా శిశు జననాల్లో వైద్య నిపుణుల అంకిత భావం చాలా అవసరమని అంటున్నారు. అయితే షెల్బీ మార్టిన్ ప్రెగ్నెన్సీ సమయంలో భారీ ఆకారంతో ఉన్న తన బేబీ బంప్ను టిక్ టాక్ వీడియోలతో పంచుకున్నారు. అవి కాస్త పెద్ద సంచలనంగా మారాయి. 44 లక్షల మంది ఆ వీడియోలను చూసి స్పందించారు. సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు ముందు నమ్మలేదు. అనేక మంది ఈ విషయాన్ని నవ్వులాటగా తీసిపారేశారు. దాదాపు 9 నెలలకు పైగా బేబీ బంప్తో ఆమె ఎదుర్కొన్న అనుభవాలపై అనేక మంది నెటిజన్లు స్పందించారు. అసాధారణమైన శిశు జననాల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక కేసులో సి సెక్షన్ ద్వారా ప్రసవం చేసిన వైద్యులు తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. భారీ ఆకారం, 5.8 కిలోల బరువుతో పుట్టిన శిశువుకి, తల్లికి కాంప్లికేషన్లు తలెత్తకుండా అవసరమైన వైద్య చర్యలు చేపట్టారు. షెల్బీ మార్టిన్ ప్రెగ్నెన్సీ సమయంలో భారీ ఆకారంతో ఉన్న తన బేబీ బంప్ను టిక్ టాక్ వీడియోలో పంచుకున్నప్పుడే ఆ వార్త సంచలనంగా మారింది. గతంలో ఆమె బేబీ బంప్ తాలూకు వీడియోలను 44 లక్షల మంది చూశారు. చాలా మంది యూజర్లు అంత పెద్ద బేబీ బంప్ చూసి ఆమె ఫేక్ వీడియోలు పెడుతుంది అనుకున్నారు. అయినా షెల్లీ మాత్రం దాదాపు 9 నెలలకు పైగా బేబీ బంప్తో ఆమె ఎదుర్కొన్న అనుభవాలపై వీడియోలుగా తీసి పోస్ట్ చేసింది. అయితే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 34 ఏళ్ల ఆనంద్ చౌర్సే భార్య శుభాంగి చౌర్సేకు 5.2 కిలోల బరువుతో బాబు జన్మించాడు. ఈ బిడ్డను ప్రేమగా అందరూ ఛోటా భీమ్ అని పిలుస్తున్నారు. ఇక ఒక మహిళ 7 కిలోలకు పైగా బరువు ఉన్న ఒక బిడ్డను జన్మనిచ్చింది. అంతకుముందు కూడా ఇలా అధిక బరువుతో బిడ్డలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. 1955లో ఇటలీలో ఏకంగా 10 కిలోల బరువుతో ఒక బిడ్డ పుట్టింది. ఆ రికార్డు ఇంతవరకు బద్దలు కాలేదు. అదేవిధంగా 10 కిలోలకు దగ్గరగా 7.3 కిలోలతో ఒక బిడ్డ బ్రెజిల్లో జన్మించింది. అలా పుట్టడం వల్ల పిల్లలు ముద్దుగా కనిపించినప్పటికీ వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. ఇలా భారీ శరీరాలతో పుట్టే బిడ్డలను మ్యాక్రోసోమిక్ బేబీ అని పిలుస్తారు. ప్రపంచంలో పుట్టే పిల్లల్లో 12% మంది ఇలా మ్యాక్రోసోమిక్ బేబీగానే ఉంటారు. 4 కిలోల కంటే ఎక్కువ బరువుతో పుట్టే పిల్లలు అంతా మ్యాక్రోసోమిక్ బేబీలే. సాధారణంగా అప్పుడే పుట్టిన మగపిల్లాడు 3.3 కిలోలు, ఆడపిల్ల అయితే 3.2 కిలోల వరకు ఉండడం సాధారణం. అది దాటితే వారిని భారీ బిడ్డలుగానే పరిగణిస్తారు వైద్యులు. అయితే ఇలా మ్యాక్రోసోమిక్ బేబీలు పుట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే వీరి ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.